ఇద్దరు అధికార పార్టీ నాయకులే, కానీ ఇప్పుడు వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. అసలే ఆ ఎమ్మెల్యే చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపు. అధిష్టానం ఇదివరకే మొట్టికాయలేసినా తగ్గేది లేదన్నట్లుగా ఉన్నారు ఆయన. నా అడ్డాలో మీ పెత్తనం చెల్లదని ఎంపీకి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సంచలన ఆరోపణలతో పార్టీలో కాకరేపుతున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఫైట్ లో వాట్ నెక్స్ట్? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయాలు హాట్గా మారాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య పచ్చగడ్డి వేసిన మంటలు ఎగిసిపడేలా ఉన్నాయి. గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఉద్యమాలతో హైలైట్ అయిన కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి రైతుల కోసం గళమెత్తి లైమ్ లైట్ లో నిలిచారు. కట్ చేస్తే లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఏదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతున్నారు కొలికపూడి. ఏరికోరి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఏకంగా ఎంపీని కెలికి రచ్చకెక్కారు ఎమ్మెల్యే. కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా పేరున్న కొలికపూడికి ఇప్పుడు సొంత పార్టీకే చెందిన విజయవాడ ఎంపీ టార్గెట్ అయ్యారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం కేశినేని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు తన అకౌంట్ నుంచి 3 దఫాల్లో 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు తన మొబైల్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. ఎంపీ పిఏ మోహన్ తీసుకువెళ్లిన 50 లక్షలు, తన మిత్రులకిచ్చిన 3,50,00,000 గురించి తర్వాత మాట్లాడుకుందామంటూ అధికార పార్టీలో అలజడి రేపారు తిరువూరు ఎమ్మెల్యే. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టులతో తిరువూరులో పొలిటికల్ హీటు పెరిగింది. తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన చేశారు. ఈ టూర్కి స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి దూరంగా ఉన్నారు. అయితే కొలికపూడి చేసిన ఆరోపణలపై కేశినేని చిన్ని సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. తానెప్పుడు తన జేబు నుంచే డబ్బు ఖర్చు పెడతా అన్నారు. 5-10 లక్షల గురించి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మరన్న కేశినేని చిన్ని తానెప్పుడు రంగులు మార్చలేదన్నారు. 12 నెలలు దేవుడిగా ఉన్న తాను ఇప్పుడు దెయ్యంగా మారానా అంటూ ఎమ్మెల్యే కొలికపూడిని ప్రశ్నించారు చిన్ని. పొద్దున్నే పేర్ని నానితో, మధ్యాహ్నం దేవినేని అవినాష్తో, సాయంత్రం కేశినేని నానితో, రాత్రికి స్వామిదాస్తో కాపురం చెయ్యను అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎంపీ చిన్ని చేసిన విమర్శలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బుతో రాజకీయాల్లోకి రాలేదంటూ పోస్టు పెట్టి ఇష్యూను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు కయ్యాలమారి కొలికపూడి. ఎంపీ ఎమ్మెల్యేలిద్దరూ పరస్పరం వైసీపీ కోవర్టులు అంటూ దుమ్మెత్తి పోసుకోవడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఈ రచ్చపై సీరియస్ అయ్యింది టీడీపీ అధిష్టానం. ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరూ సీఎం విదేశీ పర్యటన ముగిశాక హెడ్ క్వార్టర్కి రావాలని ఆదేశించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇదివరకే వార్నింగ్ ఇచ్చిన కొలికపూడి తీరు మారకపోవడంతో సీఎం చాలా సీరియస్గా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అధినేత మందలింపుతో కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న కొలికపూడి ఇప్పుడు మళ్లీ రచ్చకెక్కడం హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూను క్రియేట్ చేస్తున్నారనే టీడీపీ అధిష్టానం కొలికపూడి కోరలు పీకేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొలికపూడి వరుస వివాదాలతో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ కేశినేని చిన్నికి అప్పగించిందన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీ కేశినేని రంగంలోకి దిగడంతో కొలికపూడి తిరువూరులో పేరుకే ఎమ్మెల్యేగా మిగిలిపోయారంటున్నారు. కొలికపూడి ప్రెస్టేషన్ పీక్ లెవెల్కి చేరిందని, అందుకే బరస్ట్ అయి కేశినేని చిన్నిపై రెచ్చిపోయి ఆరోపణలు చేస్తున్నారని తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కొలికపూడిపై సీరియస్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉన్నట్లు ఇన్సైడ్ టాక్.